ఏమైందమ్మా మీరు అంతా ఒక తాననే ఉన్నారా నర్సమ్మలు అందరూ? ఇక్కడ డ్యూటీ పడ్డది మేడం, మాకు డ్యూటీ పడ్డది. ఇక్కడ లైన్ కాడ డ్యూటీ పడ్డా. ఇక్కడ ఎవరైనా చెల్లెని పేరు సౌజన్యమ్మ. సౌజన్యమ్మ ఏడుకంచి పడ్డది? ములుగు డిస్టిక్ వెంకటాపురం. నువ్వురా? వెంకటాపురం పిఎస్సి ములుగు డిస్టిక్. ములుగు డిస్టిక్ వాళ్ళే. నువ్వమ్మా? ములుగు డిస్టిక్ రాయడగూడెం పిఎస్సి. ములుగు డిస్టికే. అమ్మ మీరు? ములుగు డిస్టిక్. మా అక్క. ఎట్లా అనిపిస్తుంది అమ్మా జాతర కాడ పని చేస్తే? మంచిగా అనిపిస్తుందండి. ఎవరైనా పడిపోయిన వాళ్ళకి కానీ, లేకపోతే మోషన్స్ అయ్యి కళ్ళు తిరిగిన వాళ్ళకి కానీ, పిల్లలకు కానీ ఏదైనా అయితే తీసుకెళ్తాం మేడం. అక్కడ హెల్త్ సెంటర్ ఉంది కదా? ఉంది మేడం. మరి మీరు ఎమర్జెన్సీ మేడం, ఇక్కడ ఉంటేనే వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ అందిస్తే వాళ్ళని మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి 108 లో పంపిస్తాం మేడం. 108 పిలిపించి ఇక్కడ ఉంది మేడం మాకు ఆల్రెడీ. అక్కడ ఈడ పెట్టుకున్నారు 108 పెట్టేసుకున్నాం మేడం. మీ ఇంటికాడ మరి పిల్లలకి ఇట్లా ఆష్టపడరా 4 రోజులు 5 రోజులు పోయింటారు కదా? ఉండాలి, తప్పదు మేడం. వాళ్ళు వేసినప్పుడు మేము చేయాలి కదా మేడం డ్యూటీ. నువ్వమ్మా నీకెంతమంది పిల్లలు? నాకు ఒక బాబు అండి. ఒక బాబు. అక్క బాబునమా? ఎట్లా అనిపిస్తున్నది ఇక్కడ పబ్లిక్ సేవ చేస్తుంటే? బాగా అనిపిస్తుంది మేడం, చాలా మంచిగా ఉన్నది. చాలా మంది స్కూల్ తప్పిపోతే మేము ఓఆర్ఎస్ ఇచ్చి వాళ్ళని ఆదుకుంటున్నారు. నీళ్ళు గిట్లా చూడాల్సింది అక్క. మరా నీళ్లు ఉన్నాయి మేడం? నీళ్లు ఉన్నాయి. అవతల బందికి ఉన్నాయా? నేను ఇటు అవతల బందికి ఏమన్నా నేను నీళ్ళ దిక్కు చూడలేదు. ఇక్కడ లైన్లలో కూడా ఉన్నాయి నీళ్ళు, 2 దిక్కులు ఉన్నాయి మేడం. నీళ్ళు ఇస్తారు. పోతాం ఇక్కడ రాజరా. ఏడుకంచి వచ్చినావు? ఎంతమంది వచ్చిండ్రు తమ్మి? ఫ్రెండ్స్ 4 వచ్చాం. దోస్తులు కూడా వచ్చినా? ఏం మొక్కుకున్నా తమ్మి? పెళ్ళి అయితే తీసుకొని వచ్చినవా లేకపోతే పెళ్లి కావాలని మొక్కుకోనికి వచ్చినవా? పెళ్లి కాలేదు అయితే మొక్కుకోనికి వస్తున్నాం. అవునా? ఎన్ని వస్తున్నావు తమ్మి? సెకండ్ టైం ఇది, రెండోసారి. ఇప్పుడు కడతాళ్ళు ఉంటావు కదా, కడతాళ్ళు ఉంటే ఆడికెంచి ఇటు దాకా రానికి ఎంత ఖర్చు అయింది తమ్మి? రానుకోను 4000 డీజిల్ బండికి వచ్చినావు నువ్వు. 4 చూడి బండికి వస్తే 4000 అయిందంటే నెత్తికి 1000 పడ్డట. నువ్వు ఏడికెంచి వచ్చినావు తమ్మి? శంషాబాద్. ఈడు మీ వాడేనా? దోస్తులంతా కూడా వచ్చినారు? దోస్తులంతా కూడా వచ్చినారు. చెప్పినావురా మరి ఇంట్లో? చెప్పే వచ్చినవా? చెప్పే వచ్చిన. ఏమన్నారు అమ్మోళ్ళు? సరే పోయిరా పో అని చెప్పి. నువ్వేం పని చేస్తావు తమ్మి? నేను డ్రైవింగ్ చేస్తాను. ఈ తమ్ముడు డ్రైవింగ్ చేస్తాడంట. అక్క బాగున్నావా? ఏడికెంచి? గజ్వేల్ నుంచి. ఆడ మెదక్ జిల్లా గజ్వేలి కాదు బెల్లంపల్లి. బెల్లంపల్లి కాడ ఒక గజ్వేల్ ఉంది. గజ్వేల్ ఉంది, మంచిర్యాల జిల్లా, కనిపల్లి మండలం. జిల్లానా? ఏమేమి మొక్కుకున్నారక్క? ఏం లేదు, ఇక ఇట్లా కాయలు లెక్కలు మంచిగా ఉండాలి, చెమ్మక్క దగ్గర అత్తమని మొక్కుకున్నాం. ఎంతమంది వచ్చింది మరి? మేము 25 మంది వచ్చినాం అందరూ. ఎట్లా? బస్సు మీద. బస్సు మీద అంతా పీరి టికెట్ మీద? పీరి టికెట్ మా పిల్లలకు మా భర్తకి పైసలు ఇచ్చి వచ్చినాం. ఎంత పడ్డదక్క టికెట్? 470. 470. ఆడికెళ్ళి తిరిగి ఒకటే చక్కగా బస్సా? ఒకటే బస్సు. మంచిర్యాల జిల్లాకి ఎంత వచ్చిండ్రు? ఒకటే బస్సు 25 మంది వచ్చినట్ట. ఇక్కడ రాతా మీ జర ఒకసారి చెప్పండి. ఏమేమి మొక్కుకున్నావు? ఏం కథ? ఏమేమి మొక్కుకున్నా అమ్మవారిని అన్ని మా చల్లగా ఉండాలని దీవించి తల్లని. బెల్లంపల్లి. మీరు అంత బెల్లంపల్లి మొత్తం ఈ అక్కలతో అందరు వచ్చిన 25 మంది అంతా సంటిపూర్లను కూడా తీసుకొని వచ్చిన సతాయిస్తలేరు మరి వీళ్ళు? ఎటువంటిది ఏం ప్రాబ్లం అయితే ఏర్పడలేదు ఇంతవరకు. అయితే బాగానే ఉంది, బస్సులలో కూడా మంచిగానే ఉంటాయి. ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది తమ్మి వచ్చినాక? ఇక్కడ కూడా అవైలబుల్ గానే సౌకర్యాలు బాగానే ఉన్నాయి. ఓకే అండి. సవలతులు అయితే బాగానే ఉన్నాయా అంటున్నారు అన్నోళ్ళు అందరూ. ఏడికెంచి వచ్చిండ్రు తమ్మి? మంతిని. ఎంతమంది వచ్చిండ్రు? మేము 30 మంది దాకా వచ్చినాం. 30 మంది దాకా. ఎన్ని వచ్చిండ్రు? బస్సులో వచ్చినాం. బస్సుకే వచ్చిండ్రు. బస్సులో మరి కష్టమేం కాలేదు తమ్మి? కాలేదండి. అంటే ఎంతమంది వాడితే అన్ని సీట్లకే 30 మంది కాబట్టి మాకు సపరేట్ బస్సు వచ్చింది. మీరు కట్టుకొని వచ్చిండ్రు బస్సు? కట్టుకొని కాదు, గవర్నమెంట్ బస్సు. ఆర్టీసీ బస్సే? ఆర్టీసీ బస్సులోనే వచ్చిండ్రు. ఎంత టికెట్ ఎంత పడ్డది తమ్మి నీకు? 320. మంతనికి 320 పడ్డది. మంచిర్యాల దిక్కుకెంచి అయితే 470 పడ్డది అంట వాళ్ళ. ఎంత ఖర్చు అయింది తమ్మి మొత్తం వచ్చిపోను? ఇంకా పోలేదమ్మా, ఇప్పుడైతే అయింది 1000 రూపాయల దాకా అయింది. 1000 రూపాయల దాకా ఖర్చు తక్కువ ఈసారి. ఏం పేరు నీ పేరు? ప్రశాంత్. ఖర్చు ఈసారి అయితే తక్కువనే అవుతుంది అంటున్నాడు. బాగున్నావా అమ్మ? ఏడికెంచి? సమ్మక్క జాతరకు వచ్చినాం అమ్మ. ఏడికెంచి వచ్చి రేవురు? మంతిని.
మంతినోళ్ళే మీరు అంతా బుజ్జి మీ బిడ్డని ఏమనిపిస్తుంది అక్క ఇక్కడికి వస్తే మంచిగా మాకు తల్లి మంచిగా అనిపిస్తుంది తల్లి మంచిగా అనిపిస్తుందా చాలా సంతోషంగా ఉన్నాము. బాగున్నా అన్న బాగున్నా కన్నులే అలాగున్నాయి ఏమడదే దేవుడు ఇచ్చిన కన్ను. అమ్మవారు. అమ్మవారు నీ పేరేంది? నా పేరు భిక్షాపతి అక్క. భిక్షపతి ఎవరు? చేర్యాల సిద్దిపేట మండలం. సిద్దిపేట చేరియాల కడికి వచ్చిండ్రా? కొమరవెల్లి. అమ్మవారు మాకు దర్శనం సంతోషంగా ఉంది. మంచిగా దర్శనం అంత సంతోషంగా ఉన్నదా అంటున్నారు. ఇగో అమ్మ పాపము కాదమ్మా ఇప్పుడు ఎంతమంది వచ్చిండ్రు? బస్కే వచ్చిండ్రు. కష్టం కాలేదా అమ్మ పిల్లలను వేసుకొని? దేవుడు సాయం ఉంటాడు. అమ్మ తల్లి వెంటకలు తీసినప్పుడు అత్తగా నాకు సాయం ఇప్పటికి ఉంటది. మళ్ళీ ఎంటకలు తీసుకున్నావు మంచిగా ఉన్నావు కదా. బాగున్నా నీ పానం గిట్లా మంచిగా ఉన్నదా? మంచిగా ఉన్నది. పాపం రోజు వార్తలలాగా అనిపిస్తారంట.